రాజకీయాలకు అతీతంగా అందరూ ఆహ్వానించాము, అన్ని పార్టీలు ఆహ్వానించాయి. ఆ మేరకు ఉపయోగకరమైనటువంటి పథకం కూడా భావిస్తూ ఉన్నాం. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మేము కోరుతా ఉన్నాం. మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడం కారణంగా నిత్యం గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్టీసీ డిపోలు, ఆర్టీసీ అంతా పెండింగ్, అంటే డబ్బులు కావాలి కాబట్టి డిపో మేనేజర్లు కండక్టర్ల మీద టార్గెట్స్ పెడుతున్నారు. మన డిపో పరిధిలో 2 లక్షల డీజిల్ ఖర్చుల కోసం కావాలి, మీరు ఏం చేశారు సరే డబ్బులు తీసుకురండి అని చెప్పి కండక్టర్లు చెప్తున్నారు. ఈ కండక్టర్లు ఏం చేస్తున్నారు, ఎక్కడైతే పురుష ప్రయాణికులు ఉన్నారో డబ్బులు వచ్చే ప్రయాణికుల దగ్గర బస్సులు ఆపుతున్నారు, మహిళా ప్రయాణికుల దగ్గర బస్సులు ఆపట్లేదు. ఒకవేళ మహిళా ప్రయాణికులు బస్సులు ఎక్కితే టికెట్లు ఇచ్చేక్కడ అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ రీచ్ కాలేదనే భయంతో మహిళల మీద దుష్ప్రవర్తన చేస్తున్నారు, తిడుతున్నారు, అనేక ఘర్షణలు అవుతున్నాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్కి సూపర్ లెక్కలు పోవాలంటే 5 గంటల ప్రయాణం పడుతుంది. ఒక్క బస్సు సరిగా ముందుకు పోవడం లేదు. డిసెంబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి టైంలో ఇవాళ మేము ప్రయాణం చేయాలంటే చలికి అర్ధరాత్రి